నమస్తే వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని తెలిపిన మంత్రి లోకేష్. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తీస్తే నకిలీ మద్యం దందా గుట్టురట్టయింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోట మండలం సత్రం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. తమకు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు కక్ష కట్టి తమ ఇల్లు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు అంటూ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన వెనుదిరిగారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. మళ్ళా దేశాలంటే సైట్లు మోసినట్లు ఎలా ఏట అవుతారో మోస్తారో ఎలా భయపడతారు. ఎంత బాధ పెడతాను, ఎంత నాస్తి పెడతాను. కట్టుకుని గోడలు ఎరగొట్టి కాలువలు ఎత్తారు. అయ్యని కడాలు వేసి లేకుండా డ్రైనేజీలు మీకు బాగా ఉంటే, మీకు డబ్బు ఉంటే, మీకు ఎంపీ సపోర్ట్లు ఉంటే అంతే. ఒక్క రెండు పడుతుంది మనకున్న పేదలు మరి ఊర్లు బతకూడదా? డబ్బు ఉన్నలే బతకాలి, బలం ఉన్నలే బతకాలి, ధనం ఉన్నలే బతకాలా? నా గోడ ఎరగొట్టి సౌలు కట్టమని డ్రైనేజ్ గోడ ఎరగొట్టి కట్టమని ఎమ్మెల్యే చెప్పినాడా మీకు? తింగిని మరి ఏమమ్మా ఈ కడాలి వీడియో లేదు, ఈ కడాలు ఎమ్మెల్యే చేమవులు కడలేదు చూసుకుని వెళ్ళిపోతాడు. ఇవంతా బట్టి ఏం కడాలి తీయలేదు కోరవ అన్యాయం చేస్తున్నారు. దేశాలంటే బతుకు కష్టపడి వచ్చినాము. రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కోరవాలి నీరు కాదు, రోడ్లు అన్నారని చెప్పాడు ఎమ్మెల్యే కోరవాలి నీరు. ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. మంగళగిరిలో టాటా గ్రూప్కు చెందిన హిటాచి షోరూమ్ను మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే ప్రజాప్రభుత్వం అభివృద్ధికి వాడుతోందన్నారు. బుల్డోజర్లతో విధ్వంసమే కాదు మంచి పనులు కూడా చేయవచ్చని చూపించే ప్రభుత్వం ఇది అని వెల్లడించారు. ఓడిన చోట గెలవాలని ఎందరు చెప్పినా మంగళగిరి వీడలేదన్నారు. ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం పని అంటే కాదని వారు లేరన్నారు. దానిపైన ఒక సబ్సిడీ చెప్పే కదా, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందులే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫైనాన్స్ మంత్రి గారు, కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం షీవెంట్ మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్. ఈ సెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది, వీ హ్యావ్ టు టేక్ అ పొజిషన్. అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది. సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెలికాం డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికాం డీరెగ్యులేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. హీ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఈరోజు చూడండి ధరలు ఎంత పడిపోయిందో. లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళమేమో అది అవుకుని ఉంటే. అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం. సో అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకే మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది. ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా. బాస్ ఆర్సిలర్ మిత్తల్ వీ గాట్ ఇట్ డన్. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం. రైల్వే జోన్ పూర్తి చేసాం. బల్క్ డ్రగ్ పార్క్ నోడ్కి శంకుస్థాపన చేసాం. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం. అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతుందో ఇది ఉదాహరణ. అండ్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 17 నెలలు అయింది, 16-17 నెలలు అయింది. అట్లా పనిచేస్తున్నాం. మంచిగా
ఆది కర్మయోగి అభియాన్ ఫేజ్ 1 పథకం అమలులో భాగంగా బూర్జా మరియు సరుబ్ బుజ్జిలి మండలాల అధికారులతో పాటు ట్రైబల్ శాఖ అధికారులు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ ఆముదల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు పథకం పురోగతిపై సమగ్రంగా విచారణ చేశారు. రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య శ్రీమతి శిరీష పుట్టినరోజు వేడుక ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీమతి శిరీష పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వాకాలపూడి గ్రామం సంతోష్ నగర్లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజును నిర్వహించారు. బుధవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి, శిరీష దంపతులు మాట్లాడుతూ వాకలపూడిలో రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందని, ఈరోజు నా భార్య శిరీష పుట్టినరోజును ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జరుపుకోవడం ఒకే దేవాలయంలో ఉన్నట్లుగా ఉందని, శుద్ధి, శుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది అని, నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని, దీనికి ఆర్గనైజర్ వీరభద్రరావుకు మరియు సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిరీష మాట్లాడుతూ నా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని, రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య ఇలా జరుపుకోవడం ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కర్రి మురళీకృష్ణ ప్రసాద్, అనురాధ దంపతులు, పులగం పవన్ చిన్నారెడ్డి, రెడ్ క్రాస్ వీరభద్రరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి భక్తులందరూ కూడా ఈయనకి ఆనందంగా, సంతోషంగా కార్యక్రమం చేసుకుని ఆర్థికంగా సహకారం అందించడం వల్ల ఇది ఎంత మహాయజ్ఞంలో తయారైంది. నేను చిన్నగా మొదలెట్టిన యజ్ఞం ఇది మహాయజ్ఞం అయింది. ఇప్పుడు ఇది చూడడానికి సమాజంలో గొప్పగా కూడా కనపడుతుంది. నాకు అది ఒక సంతృప్తి ఉంది. చాలా అందరికీ నమస్కారం అండి. నేను లాయర్ కృష్ణారెడ్డిగా మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు నా భార్య, నా సతీమణి శిరీష గారి పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదో ఒక సేవా కార్యక్రమం నిమిత్తం ఈ వాకల్పూడిలో ఉన్న రెడ్ క్రాస్ సీనియర్ సిటిజన్స్ వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది. మరి ఇద్దరిదే కూడా ఒకే దృక్పథం, సేవా కార్యక్రమంతో ఈ రోజుని మొదలు పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈవిడ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ DCHలో జూనియర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తున్నారు. నేను లాయరు. మా భావాలు కూడా ముందు అందరికీ కూడా సర్వాల్ లవ్వాలన్న మా సిద్ధాంతం మాది. దాని ప్రకారం నా మిత్రుడు, నా శ్రేయాభిలాషి అయిన బొండాడ భాస్కర్, బీ న్యూస్ భాస్కర్ గారు నాకు ఇక్కడ ఆశ్రమం ఉందండి, చాలా ఇది బాగుంటుందని చెప్పడం, మరి ఈరోజు మార్నింగ్ వచ్చి ఈరోజు నా వంతుగా, నా వృతాభక్తిగా వీళ్ళకి టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా భార్యాభర్తలిద్దరూ కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడ సన్నిధిలో ఉన్న కృష్ణభగవానికి దండం పెట్టుకుని ఈ వృద్ధులు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా వృద్ధులందరూ కూడా మా దంపతులిద్దరిని ఎంతో బాగా ఆశీర్వదించారండి. నేను ఎప్పుడు ఇంత మంచి అనుభూతికి, ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైము. అంటే ఇంత మంచి అనుభూతికి ఇంతమంది వృద్ధులు, ఇంతమంది పాపం వాళ్ళందరూ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంగా వాళ్ళు వచ్చిన విధానం చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సేవ చేసుకునే కార్యక్రమం మరి మాకు కలిగినందుకు నేను నిజంగా ధన్యులను భావిస్తున్నాను. అంతేకాదు నా ఫ్రెండ్స్కి, అలాగే మా శిరీష గారి యొక్క స్నేహితులకి, అలాగే ఈ పుట్టినరోజు పురస్కరించుకుని వచ్చిన మా అత్తయ్య గారు అనురాధ గారు, మా మావయ్య గారు మురళీకృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు సాయంగా పొద్దున్న ఇలాంటి కార్యక్రమాలకి మేము ఇలాంటి సంస్థలకి చేయూతనిస్తే నిజంగా జన్మజన్మలో పుణ్యం అండి. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, దేవుళ్ళకి మొక్కుతాము. నిజంగా ఇటువంటి సన్నిధిలో ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటే మీరు ఒక 100 పుణ్యక్షేత్రాలు, 100 దేవుళ్ళు కొన్నంత ఫలితం కలుగుద్దని నేను అనుభవించి చెప్తున్న నా మనసులో మాట, నా హృదయంలో మాట. చాలా చాలా థ్యాంక్స్. మరొకసారి మా మిసెస్కి మరి ఇంత మంచి దీవెనలు అందించినందుకు మాకు ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎంతో శుచిగా, శుభ్రంగా, మన వాస్తవంగా మన ఇంట్లో కూడా చేసుకోలేనంత శుచిగా, శుభ్రంగా ఇక్కడ గార్డెన్ కానీ, కిచెన్ కానీ, కిచెన్లో ఉన్న అలా వండిన విధానం, అక్కడ రూమ్స్ కానీ, మరి ఇదంతా కూడా చేయాలంటే ఇది చాలా ముందు అన్నిటికన్నా మనసు ఉండాలి. ఆ మనసు గల వ్యక్తి మరి మా వీరభద్రరావు గారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మరి ఒక 8 మంది 9 మంది స్టాఫ్, వీళ్ళందరూ కూడా అంతే స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. ఎవరికి కూడా ఎవరిని అడిగినా సరే మేము ఇక్కడ పని చేయడం మా అదృష్టం అండి, ఇక్కడ పని చేయడమే మాకు ఈ అవకాశం అందరికీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, అలా ఫీల్ అయి చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా నా మాటను గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఒక్కసారి ఒక సందర్శన చేయండి.
నిజంగా నాకైతే ఒక తిరుమల పుణ్యక్షేత్రం వెళ్ళినంత ఫీల్ నిజంగా కలుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మరొకసారి మరి మా మిస్సెస్కి వీళ్ళందరికీ ఇంత మంచి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటానండి. జై హింద్. నాకు ఈ విధంగా అందరూ ఆశీస్సులు తెలియజేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాల ఫోటోస్ తీస్తే నకిలీ మద్యం దందా గుట్టురట్టయింది. 24వ తేదీన ఆఫ్రికాకు వెళ్లాల్సిన అద్దెపల్లి జనార్దన్ రావు 23వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 వరకు జోగి రమేష్తో ఆయన ఇంటిలోనే మాట్లాడుకున్నారు. నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉండుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద చిలవలు పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే 24వ తారీఖు మాకేం చెప్పాడు, అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు, వెళ్ళేటప్పుడు చివరి ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే వాస్తవంలో 23వ తారీఖు 24వ తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు. 23వ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తున్నా అని చెప్పాడు. అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంట సేపు 9:30 వరకు జోగి రమేష్ మాట్లాడాడు. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఇదని చెప్పి ఒక కొత్త పల్లవి అందుకున్నాడు. మేము ఈ వీడియోలు చూసి ఏంటబ్బా ఇతను కొత్తగా మాట్లాడుతున్నాడు, ఇతని మీద కేసు చెప్పడానికి ఏముంది అసలు, ఇక్కడ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో జయచంద్రారెడ్డి, ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు, మధ్యలో ఇతను తనకు ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల. నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు. నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది, ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తా ఉన్నాడు కాబోలని చెప్పి. తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే పుస్తకాలు తడువుకున్న చందంగా ఇతగాడే. అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన నా మీద బురద జల్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలతా ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున ఫారిన్ వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంట సేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు. లక్ష్మీబాయి శిరీషల పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ మండలం వాగల్పొడి బి న్యూస్ అధినేత భాస్కర్ నివాసంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బి న్యూస్ అధినేత భాస్కర్ తల్లి లక్ష్మీబాయి 81 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలను, అలాగే నా భార్య అయిన శిరీష పుట్టినరోజు ఈ రోజు కావడం గొప్ప విషయమని, ఇద్దరి పుట్టినరోజులు కేక్లు కట్ చేసి ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. నమస్కారం అండి. ఈరోజు నా మిత్రుడు శ్రేయాభిలాషి, నా సోదర సమానుడైన మా బి న్యూస్ భాస్కర్ గారి ఇంటికి సందర్శించడం జరిగింది. మరి వీళ్ళింటికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. మా అనుబంధంలో, మా ఆత్మీయతలో చాలాసార్లు వచ్చి వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడపాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ మరి దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ప్రభు ఈరోజు ఇక్కడికి రప్పించాడు. ప్రభు దయ వల్ల వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులతో గడిపాం. ముఖ్యంగా వీళ్ళ అమ్మగారు ఈరోజు నాకు 2 పండుగలండి, ఒకేసారి వచ్చినాయి 2 పండుగలు కూడా. ఒకటి ఏంటంటే మా మిస్సెస్ శిరీష బర్త్డే, అదేవిధంగా నా సోదరుడు భాస్కర్ గారి వాళ్ళ అమ్మగారు అయినటువంటి లక్ష్మీబాయి గారి బర్త్డే కూడా ఒకే రోజు కావడం మరి మా ఇద్దరికే ఆనందాలు. ఎందుకంటే మాకు దేవుడు కలిపిన బంధం నాది భాస్కర్ గారిది.
ఇద్దరు ఎలా కలిసామో ఏ సందర్భంలో కలిసామో కానీ మా బంధం ఫెవికల్ కంటే గట్టిగుండిపోయింది. ఇద్దరు ఆశయాలు కూడా ఒకటే, సమాజ సేవకు సంబంధించి సమాజ సేవలో ఏదన్నా చెయ్యాలనుకోవడం, దాని తద్వారా ఏదో ఎవరికో హెల్ప్ చేయాలి, ఏదో చేయాలని తపన. ఆ తపనే మమ్మల్ని ఇద్దరు మా మధ్యన బాండింగ్, మా మధ్యన కెమిస్ట్రీ. దాంట్లో మా కుటుంబ సభ్యులు ఆయనకి పరిచయం, ఆయన కుటుంబ సభ్యులు తరచూ తెలుసుకోవడం, యోగక్షేమాలు తెలుసుకోవడం. రోజు ఒకసారి ఆయన నేను చూసుకోలేకపోతే ఉండలేము. కనీసం పొద్దున ఒకసారి ఫోన్ మాట్లాడుకోవాలి, సాయంకాలం ఒకసారి మొక్క చూసుకోవాలి. మరి అటువంటి మా భాస్కర్ గారిని కన్నా మంచి 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 రత్నాన్ని మాకు అందజేసిన ఆ అమ్మకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. మరి చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే పెద్దోళ్ళ ఆశీర్వాదాలు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. మరి ఈవిడికి అంటే మరి వయసు చెప్పకూడదు, యంగే అంటాను నేను. 81 సంవత్సరాలలోకి అడుగు పెట్టారు ఈరోజు. మరి పూర్తి చేసుకుని ఇంకా మరి ఈవిడ ఆశీస్సులు అందరికీ అందజేయాలి. ఇటువంటి పెద్దవారు కుటుంబానికి ఒక ఒక మూల దైవం. ఈ వీళ్ళ ఆశీస్సులు, వీళ్ళ కనుసన్నల్లో, వీళ్ళ మనసులో అనుకున్నదే. ఎందుకంటే వాళ్ళు చాలా స్వచ్ఛంగా అనుకుంటారు ఎవరి గురించి, వాళ్ళకి ఎటువంటి స్వార్థం ఉండదు. అలా స్వచ్ఛంగా అనుకున్న దీవెన ఖచ్చితంగా జరుగుద్ది. అటువంటి మంచి దీవెనలు ఈరోజు నాకు ప్రత్యేకంగా మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే ఆవిడ దీవెనలు మా ఇద్దరికీ కూడా, మా దంపతులకు అందినయ్యి. అలాగే మరి భాస్కర్ గారి ఇంటికి రావడం, వచ్చినన్నే ఇంత సర్ప్రైజ్గా, ఒక విధంగా సర్ప్రైజ్, మా చేత కేక్ కట్ చేయించడం, వాళ్ళ అమ్మగారు కేక్ కట్ చేయించడం, ఒక సర్ప్రైజ్ వాతావరణం ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ సిస్టర్ గారితో, భార్య గారితో, వాళ్ళ కూతురుతో, అందరితో కూడా మేమందరూ ఇంత ఆత్మీయంగా కలిసినందుకు ఈరోజు మరిచిపోలేని రోజు. ప్రైజ్ లార్డ్. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బుద్దానాగా జగదీశ్వరరావు పేర్కొన్నారు. ఓకే గూగుల్, వెల్కమ్ టు వైజాగ్ అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్థానిక రింగ్ రోడ్లో ఉన్న టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్దానాగా జగదీశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషితో విశాఖ సిటీలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందన్నారు. ఈ మేరకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ విశాఖలో విస్తరిస్తుందన్నారు. ముంబైకి 2 రెట్లు సామర్థ్యంతో విశాఖలో ఈ డేటా సెంటర్ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. 3 సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్ విశాఖలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్పారు. కాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్లతో 1000 మెగావాట్లు A1 పవర్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 1.88 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ మరియు తెలుగు వారికి, పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు యావత్ భారతదేశం అంతటా దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందొచ్చింది అన్న పరిస్థితుల్లో నిన్నటి చూస్తున్నాం. నిన్న అందరూ కూడా గర్వించదగ్గ విషయం, అమరావతిలో బిల్డింగ్లు కూడా నిర్మాణం కంప్లీట్ చేసిన న్యూ క్యాపిటల్ మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్డింగ్స్ కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో అలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐటీ హబ్ గా హైదరాబాద్ ని డెవలప్ చేశారు. ఈ రోజు మళ్ళా గూగుల్ డేటా సెంటర్ మన యువనాయకుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రోజు ఎంఏ కూడా చేసుకున్నారు. నేచురల్ రేపు రాబోయే తరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా గూగుల్ డేటా సెంటర్ వారు కూడా ప్రకటించారు. నిజంగా శుభపరిణామం. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాలకి దీపావళి వచ్చిందని అందరూ కూడా యువత, ముఖ్యంగా యువత అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఒక గర్వించదగ్గ విషయం. తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అన్న రీతిలో ఈ రోజు మన యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకున్న చొరవను చూస్తుంటే పక్క రాష్ట్రాలు అందరూ కూడా ఈర్ష్య స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంత తక్కువ వయసులో అనుభవం తక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ కోసం. అలాంటి గూగుల్ డేటా సెంటర్ మన అదృష్టవశాత్తు మన విశాఖపట్నంకే
ఇచ్చాడు నిజంగా మన పూర్వజన సుకృతి యువత అందరికీ. రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని అందరూ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. ఇదొక దీపావళి. నిరుద్యోగ ఉద్యోగాలు లేని వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అందరికీ ప్రతి ఒక్కరు కూడా యువత అందరూ కూడా ఇది ఒక శుభ పరిణామం. ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం. ఈ రోజు హైదరాబాద్ వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు, హైదరాబాద్ ఉన్నావా అమెరికాలో ఉన్నామని. రేపు రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం కూడా అదే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఇంత మంచి ప్రారంభం చేసిన తెలుగుదేశం నాయకులకు, జనసేన బీజేపీ నాయకులందరికీ, అలాగే మా జిల్లా అధ్యక్షులు గారు తాతిల్ బాబు గారికి, మా గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారికి, మరియు మా కార్పొరేటర్ నేలబాబు గారికి, అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, మా తమ్ముడు గణేష్ కి, అందరికీ కూడా బాబుకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో ఒకవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు అహిర్నిశలు శ్రమించి ఈరోజు గూగుల్ విశాఖపట్నానికి రావడంలో చాలా కృషి చేశారు. ఇది అమెరికాతో ముడిపడి ఉన్న సంస్థలైనా సరే మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పరిశ్రమను తీసుకురావడం, గూగుల్ తీసుకురావడం చాలా ఆశ్చర్యం. 12 నెలల పాటు శ్రమించి ఈ నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ గూగుల్ కనుక ఉపయోగం అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడంతో టెక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో అలాగే ఇప్పుడు గూగుల్ విశాఖకు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెన్సిటీ వైపు చూస్తుంది. గూగుల్ క్లోజ్ సంస్థ మన ప్రభుత్వ ఒప్పందం శుభపరిణామం. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద దేశంగా తొలి ఏఐ హబ్ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని తెలిపిన మంత్రి లోకేష్. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తీస్తే నకిలీ మద్యం దందా గుట్టురట్టయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.